జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలి. ఇది ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన బాబు జనాభా పెరుగుదలపై పలు సూచనలు చేశారు. ఈ ప్రపంచం భవిష్యత్తులోనూ బాగుండాలంటే భావితరాలు బాగుండాలని సూచించారు. చంద్రబాబు పిలుపునివ్వడం సరే, ఐక్యరాజ్య సమితి లెక్కలేం చెబుతున్నాయి? వచ్చే రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎందుకంత అవసరం? ఆ వివరాలు ఎలాంటివి? అందరూ జనాభా అంటే భారమనుకుంటారు. ఇద్దరికి మించి పిల్లల్ని కనటం నేరమని భావిస్తారు. పిల్లలు ఎక్కువైతే ఖర్చు తడిసి మోపెడుగా లెక్కిస్తారు. కానే కాదు. వచ్చే రోజుల్లో డబ్బు, బంగారం, స్థలం, పొలం, ఇల్లు, వాకిలి, ఆస్తి కానే కాదు. అసలు సిసలైన ఆస్తి జనాభా. ఇది చంద్రబాబు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడమరచి చెప్పిన జీవిత సత్యం. నేను ఇప్పుడు ఏ పని ఆలోచించినా పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్నా, ఒక క్యాపిటల్గా ఆలోచిస్తున్నా. నిన్నటి వరకు అందరూ ఆలోచించేది జనాభా ఒక భారం కాదు. జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకొని, ఒక క్యాపిటల్గా తీసుకొని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం కానీ జనాభా కరెక్ట్గా నియంత్రణ చేయగలిగితే, నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయగలిగితే 175 కోట్లు భారతదేశ జనాభా ఉందనుకుంటే ఇప్పుడు 4 కోట్లే ప్రపంచం అంతా ఉన్నారు. రేపు 6 రెట్లు అంటే 24 కోట్లు, 25 కోట్లు వేరే దేశాలకు వెళ్ళిపోతే ఆ దేశాల అవసరాలు వీళ్ళు తీర్చగలిగితే ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మీరు చూడండి. కాబట్టి వేరే దేశాలు అనుకోకుండా లేకుంటే ముందు జాగ్రత్తలు లేకుండా ఆ దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనందరిలో ఒక చైతన్యం రావాలి, దీనిపైన చర్చ జరగాలి. మీరుగాని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష ఏదైనా కావచ్చు, మీ గొంతు, దానిలోని స్వరం, దాని వెనుక భావం గుర్తించిన వెంటనే 50 మంది భారతీయులు మీ చుట్టూ పోగవుతారు. దట్ ఈజ్ ఇండియా. పాపులర్ ఇండియా, పాపులేటెడ్ ఇండియా అంటారు చంద్రబాబు. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, పాష్ లొకాలిటీకి వెళ్ళండి, మీరు హిందీలో మాట్లాడండి లేదంటే తెలుగులో మాట్లాడండి, మీరు మాట్లాడితే ఒక 50 మంది వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితికి వస్తారు. అది మన శక్తి. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నటువంటి దేశం భారతదేశం. నాకు అనుమానం లేదు, 25 సంవత్సరాలు మార్పు వచ్చింది, ఇంకొక 25 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. ఎప్పుడైతే యువశక్తి క్షీణించిపోతుందో అప్పుడు మన ఆర్థిక శక్తి కూడా సన్నగిల్లిపోతుంది. ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమైతే మిగిలినదంతా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. మనం పిల్లల్ని వద్దనుకోవటంలో అర్థమేంటంటే మన భవిష్యత్తును మనమే పణంగా పెట్టడం. అది ఒక ఉమ్మడి కుటుంబం మీ వెంట ఉంటే మీరెంతటి బలవంతులో మీకు తెలీదు. మొదట అంగబలమన్నారు, ఆ తరువాతే అర్థబలం. అంగబలముంటే ఆటోమేటిక్ గా అర్థబలం దానంతటదే మీ వెంట పడుతుందని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని అంటారు చంద్రబాబు. దేశమంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అన్న నినాదమిచ్చిన గురజాడ బాటలో ముందుకెళ్లాలని అన్నారు సీఎం చంద్రబాబు. కుటుంబం అనేది ఒక భద్రత. మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య, భర్త, ఇంట్లో ఉండే పెద్దలు, పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ, ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు, చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా
ఇంకొకరున్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, హాస్పిటల్ తీసుకుపోతారనే భరోసా వస్తుంది. ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి, పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారాయన. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలను మార్చుకోకుంటే సమస్యలొస్తాయని అన్నారు చంద్రబాబు. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా 1985 జూలై 11న మొదటిసారి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించిందని చెప్పారు. గతంలో జనాభా ఎక్కువున్న దేశాలను చులకనగా చూసేవాళ్లు. అదే ఇప్పుడు జనాభా ఎక్కువున్న దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు చంద్రబాబు. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులొచ్చాయన్నారు. ప్రత్యుత్పత్తి రేట్ 2.1గా ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యుత్పత్తి రేట్ 1.8గా ఉంది. ఇది మెరుగుపడాలని సూచించారు సీఎం చంద్రబాబు. అందుకే తన నినాదం జనాభా నియంత్రణ కాదు, నిర్వహణగా పిలుపునిచ్చారాయన. జనాభా నిర్వహణ కోసం ఎలాంటి సమస్యలున్నాయో అనలైజ్ చేసి కపుల్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకుండే సందేహాలు నివృత్తి చేస్తూ జనాభా నిర్వహణ కోసం పనిచేసే మొదటి సంస్థగా నేను చూసా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది కేవలం ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితి కూడా ఇదే సూచిస్తోంది. 2025లో భారత జనాభా 1.46 బిలియన్లకు చేరుకుంటుంది. సంతానోత్పత్తి రేట్ తగ్గుతోందని రిపోర్ట్ చేసింది UN. ఇప్పటి వరకు సంతానోత్పత్తి కట్టడి గురించి ఆలోచించిన వారు ఇకపై పునరుత్పత్తి పెరుగుదలపై దృష్టి సారించాలని, జనాభా పెరుగుదలపై భారతీయుల దృక్పథం మారాలని పిలుపునిచ్చింది.